హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇవాళ అయితే మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఎగ్తో ఎన్నో రకాలు చేసుకుంటారండి. ఆమ్లెట్తో కర్రీ చాలా రకాలు చేస్తారు కదా. దానిలో ఒక రకం నేను చూపిస్తున్నాను చూడండి. ఎగ్ అనేది ఉడకబెట్టుకున్నాక కొంచెం సైడ్కి కట్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ చూపించాను కదా, అలా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి ఎక్కినాక కొంచెం పసుపు, కారం, చిటికెడు ఉప్పు అన్నీ కొంచెం లైట్గా వేయండి. వేసినాక ఈ పక్కన పెట్టుకునే ఎగ్స్ అనేవి దాని లోపల వేయండి. వేసాక కొంచెం ఫ్రై చేసుకోండి ఎగ్కి అంత కారం, ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్కి అనేది పట్టాలి. బాగా పడితే చూపిస్తున్నాను చూడండి, అలా అవ్వాలి అన్ని సైడ్. అయినాక అంటే తినేటప్పుడు ఎగ్ అనేది ఆ టేస్ట్ అనేది పడుతుంది కాబట్టి తినొచ్చండి, బాగుంటుంది. అలా తీసుకున్నాక ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. అలా పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ ఏ షేప్లో అయినా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. లేకపోతే అనేది కింద అంటుకొని మాడుతుంది కదండి. మళ్ళీ మాడినాక ఆ టేస్ట్ అనేది వేరే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి. మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే అవసరం లేదనిపించింది, అందుకే మేము చేసుకోలేదు. అలా కొంచెం అయ్యాక టమాటాలు అనేది వేసుకోవాలండి. కొంతమంది అయితే టమాటాలు డైరెక్ట్ మిక్సీలో ఇస్తారు, కానీ అట్లా వేస్తే టమాటాలు వాసన అంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. సో ఫ్రై చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మేము అలా కూడా ట్రై చేసాం. అలా కన్నా ఇలా అయితే బాగుంటుంది. ఇంకా టమాటాలు అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక జార్లో అయితే తీసుకోవాలండి. కొంచెం చల్లారవ్వాలి. జార్లో తీసుకున్నాక చల్లార్చుకుంటే చాలా అండి. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే మనకి అడగంటుంది, అంటుకోదన్నమాట. మీకు కూడా ఎప్పుడైనా ఎగ్ కర్రీ తినాలనిపిస్తే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అలా కలుపుకున్నాక జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. జార్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాక అది చల్లగైనా మాత్రమే మిక్సీ అనేది చేసుకోండి. లేకపోతే ఖరాబ్ అవుతుంది కదా అండి మిక్సీ. అది అందరికి తెలిసిందే, క్యాజువల్గా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఎక్కాక కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అనేది చేయాలన్నమాట. చేసుకున్నాక మనం మిక్సీ జార్లో పెట్టుకున్న పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆనియన్ టమాటో పేస్ట్, అది వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఉప్పు, మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. కారం తినే వాళ్ళు బాగా కారం వేసుకోండి. కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. మళ్ళీ తర్వాత కొంచెం ఎగ్ మసాలా ఉంటుంది కదా, ఎగ్ మసాలా కూడా వేసుకున్నాను. తర్వాతకి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో కలుపుకోవాలండి. కొంచెం ఎగ్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ యాడ్ చేసుకుంటే మొత్తం మసాలా ఉంటుంది, తినబుద్ధి కాదు. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకున్నాక మీకు ఎగ్స్ డైరెక్ట్ వేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వేసేసుకోండి. మేమైతే ఇలా పీసెస్ చేసి వేసామన్నమాట. అంటే అనుకోకుండా చుట్టాలు వచ్చారు, అందరికి సరిపోవాలనే విధంగా ఇలా అయితే వేసుకున్నాం అన్నమాట. అయిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్, స్మెల్ అనేది మస్తు వస్తుంది, బాగుంది తిన్నీకే. వేడి అన్నంలో కొంచెం ఎగ్ కర్రీ వేసుకొని తిన్నానండి, సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.